ఓం శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ గురుభ్యో నమ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మనం అత్యంత భక్తి శ్రద్ధలతో గరుడ పురాణంలో ఉన్న కొన్ని విశేషాలు తెలుసుకుంటున్నాం. భాగంగా సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితము అని 5 పురాణములలో ఉంటాయి అని చెప్పుకున్నాం. అసలు పురాణము అంటేనే 5 లక్షణములతో కూడినది. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం అని పురాణములకు ఒక నిర్వచనం ఇచ్చారు. సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితము, ఈ 5 పురాణములలో ఉండేటటువంటి లక్షణాలు, పురాణములకు ఉండవలసిన లక్షణాలు. ఇందులో సర్గం అంటే ఏమిటి? భగవంతుడికి గుణరూప కర్మములు లేవు. ఆయన అంతటా వ్యాపించి ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. సర్వాంతర్యామి, మహాచైతన్య స్వరూపుడు. మనకి వల్లే సప్తరజ స్తమో గుణాలు ఉండవు. మనకి వల్లే ఒక రూపం ఉండదు. మనకి వల్ల ఒక కర్మ చేయవలసిన అవసరం లేదు. ఇలా గుణరూప కర్మములకు అతీతుడైన పరమాత్ముడు ఒక రూపము ధరించి సృష్టి చేయాలని సంకల్పించాడు. ఇలా సంకల్పించి రూపం ధరించడాన్ని సర్గము అంటారని గరుడ పురాణము, శివపురాణము, దేవి భాగవతం ప్రథమ స్కంధము చెబుతున్నాయి. ఇక ప్రతి సర్గం అంటే ఏమిటి? పరమాత్ముడు సంకల్పించి ఒక రూపం ధరించాక తన నుంచి త్రిమూర్తుల్ని సృష్టించాడు. ఈ త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అని పిలువబడ్డారు. ఈ త్రిమూర్తులు సృష్టి ఒకరు చేస్తే, ఒకరు దాన్ని పోషిస్తే, మరొకరు లయం చేస్తారు. ఈ సృష్టి స్థితి లయములనేవి కొనసాగడం, త్రిమూర్తులు ఆవిర్భవించడం, దీనంతటికి ప్రతి సర్గం అని పేరు. సర్గములకు ఇది కొనసాగింపు అన్నమాట. ఇక ఆ తర్వాత 3వది ఏంటి? వంశం. పరమాత్ముడి నుంచి సూర్యుడు, చంద్రుడు ఆవిర్భవించారు. సూర్యుడి నుంచి కొంతమంది మహారాజులు పుట్టుకొచ్చారు. ఇది సూర్యవంశం అని పిలువబడింది. ఉదాహరణకి సూర్య భగవానుడికి వివస్వాన్ అని పేరు. ఆయనకి మొదటి భార్య సంధ్యాదేవి వల్ల వైవస్వతుడని ఒక మనువు పుట్టాడు. వివస్వాన్ అని పిలువబడే సూర్యుడు కొడుకు గనక ఆయన్ని వైవస్వతుడు అన్నారు. ఈ వైవస్వతుడు ఇప్పుడున్న మనువు అన్నమాట, 7వ మనువు. ఈ మనువు, ఆ మనువుకి మళ్ళీ ఇక్ష్వాకు మొదలైనటువంటి వాళ్ళు పుట్టారే. ఈ సూర్యవంశం ప్రారంభమై కొనసాగడాన్ని ఏమని పిలుస్తారు? వంశము అంటాం. తర్వాత 2వ వంశం, ప్రసిద్ధ వంశం చంద్రవంశం. చంద్రుడు ఉన్నాడు. ఈ చంద్రుడికి తార వల్ల బుధుడు జన్మించాడు. బుధుడికి ఇలా అనే పేరు కలిగిన ఆవిడ వల్ల పురూరవుడు పుట్టాడు. పురూరవుడికి నహుషుడు పుట్టాడు. నహుషుడికి యయాతి పుట్టాడు. యయాతి మహారాజు గారికి యదు మహారాజు. ఆ తర్వాత పూరువు, ఔర్వుడు, ఇలా 5 కుమారులు పుట్టారు. ఇదిగో అక్కడి నుంచి ఏమైపోయింది అనమాట, ఈ వంశం పెరిగింది. ఇది చంద్రవంశం అని పిలువబడింది. ఈ విధంగా సూర్యవంశము, చంద్రవంశము ఆవిర్భవించడం, ఆ వంశీయుల యొక్క చరిత్ర చెప్పటం, దీనికి వంశము అని పేరు. ఆ తర్వాతది మన్వంతరము. ఈ సృష్టి మొత్తం 14 మంది మనువుల యొక్క పరిపాలనలో ఉన్నది. ఈ మనువులే మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉంటారు. కాకపోతే ఆ మనువుల స్థానంలో పాత్రలు మారుతూ ఉంటాయి. ఆ మనువుల యొక్క పదవి అదే. ఈ 14 మంది మనువులను గురించి తెలియజేసేటటువంటి ఘట్టములను మన్వంతరము అంటారు. స్వయంభవ మనువు మొదటి మనువు. ఈ స్వయంభవ మనువుకి ఉత్తానపాదుడు, ప్రియవృతుడని ఇద్దరు కొడుకులు అనమాట. ఇది స్వయంభవ మనువు యొక్క అంతరం. 2వ వాడు స్వారోచిష మనువు. 3వ వాడు ఉత్తమ మనువు. 4వ వాడు తామస మనువు. ఇదిగో ఈ తామస మనువు కాలంలోనే గజేంద్ర మోక్షం అనే ఘట్టం జరిగింది. శ్రీ మహావిష్ణువు ఏనుగును రక్షించాడు. ఇక 5వ మనువు రైవతుడనే మనువు, ఈయన కూతురు రేవతి. ఈ రేవతే 7వ మనువు కాలంలో ఆవిర్భవించిన బలరామునికి భార్య అయ్యింది. 6వ మనువు చాక్షుషుడు. 7వ మనువు ఇదిగో వైవస్వత మనువు. 8వ మనువు సూర్య భగవానుడికి ఛాయాదేవికి పుట్టాడు. సూర్య సావర్ణి అంటారు ఆయన్ని. ఈయన సూర్య సావర్ణి మనువు. ఇక 9వ మనువు దక్ష సావర్ణి. తర్వాత వాడు మేరు సావర్ణి. ఆ తర్వాత వాడు
రుద్ర సావర్ణి, ఆ తర్వాత వాడు బ్రహ్మ సావర్ణి, ఆ తర్వాత రౌచ్యుడు, తర్వాత వాడు భౌత్యుడు. ఈ 14 మంది మనువులు అనగా స్వయంభువ, స్వరోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష, వైవస్వత, సూర్య సావర్ణి, మేరు సావర్ణి, బ్రహ్మ సావర్ణి, రుద్ర సావర్ణి, ఆ బ్రహ్మ సావర్ణి, రుద్ర సూర్య సావర్ణి, బ్రహ్మ సావర్ణి, రుద్ర సావర్ణి, మేరు సావర్ణి, రౌచ్య భౌత్యులు అనేటటువంటి ఈ విధంగా ఈ 14 మంది మనువులు అన్నమాట. అందులో సూర్య సావర్ణి, తర్వాత రుద్ర సావర్ణి, బ్రహ్మ సావర్ణి, మేరు సావర్ణి, ఈ సావర్ణులు నలుగురు కూడా ఒకే శక్తిని పుణికిపుచ్చుకుని ఉంటారు. ఈ సావర్ణి మనువులందరికీ కూడా సవర్ణులు గనక సావర్ణులు అని పేరు. వీళ్ళ కాలంలో విచిత్రమైన మార్పులు వస్తాయి. అమ్మవారి అనేక అవతారాలు కూడా ఎత్తుతుంది. ఇక తర్వాత వాళ్ళు రౌచ్యుడు, భౌత్యుడు అని పిలువబడతారు. అందులో ఆఖరి సావర్ణుల్లో మేరు సావర్ణి, రుద్ర సావర్ణి, బ్రహ్మ సావర్ణి, తర్వాత ధర్మ సావర్ణి అని చెప్పాను. ఇందులో ధర్మ సావర్ణి అనే కాలంలో ధర్మం మళ్ళీ 4 పాదాల కలియుగం వరకు నడుపుతాట. అందుకని ప్రత్యేకంగా ధర్మ సావర్ణి అని పేరు అనమాట. రుద్ర సావర్ణి కాలంలో రౌద్రం ఎక్కువగా ఉంటుంది. ఇలా ఆయా మనువుల కాలంలో ఎలాంటి ప్రవర్తనలు ఎలా ఉంటాయో తెలియజేసేటటువంటి ఘట్టములన్నీ కూడా మన్వంతరములు అని పిలువబడతాయి. ఈ విధంగా స్వయంభువ, స్వరోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష, వైవస్వత, సూర్యసావర్ణి, మేరు సావర్ణి, సావర్ణి, రుద్ర సావర్ణి, ధర్మ సావర్ణి, రౌచ్యుడు, భౌత్యుడు అని పిలువబడే ఈ 14 మంది మనువుల యొక్క చరిత్ర, మనువుల యొక్క క్రమము, పైగా ఈ మనువుల కాలంలో ఎవరు ఇంద్రులు అవుతారో కూడా చెప్పడానికి మన్వంతరం అని పేరు. ఒక్కొక్క మనువు కాలంలో ఒక్కొక్క ఇంద్రుడు ఉంటాడు. ఇంద్రుడు అనేది కూడా ఒక పదవి ఉంటాయి. మనకి ప్రధానమంత్రి పదవి లేదా రాష్ట్రపతి పదవి, ఈ పదవులు ఎటువంటివో ఇంద్రుడు అనేది కూడా ఒక పదవి. ఉదాహరణకి ఇప్పుడున్న మరువు కాలం అంటే వైవస్వత మరువు కాలంలో పురంధరుడు అనే ఆయన ఇంద్రుడిగా ఉన్నాడు. ఇప్పుడున్న ఇంద్రుడి పేరు అసలు పేరు పురంధరుడు. ఇప్పుడు రాబోయే కాలంలో అంటే సూర్య సావర్ణి మనువు కాలంలో బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు. ఈ బలిచక్రవర్తి అసలు పేరు ఇంద్రసేనుడు. కాబట్టి ఇంద్రసేనుడు ఇంద్రుడు అవుతాడు. అదే 4వ మనువు ఉన్నాడు తామసుడు. ఈ తామసుడి కాలంలో త్రిశిఖుడు అని పేరు కలిగిన వాడు ఇంద్రుడయ్యాడు. త్రిశిఖ నామము వాడు దేవవిపుడు అంటారు. అలాగే సప్తఋషులు కూడా మారుతూ ఉంటారు. ఆయా కాలంలో అందరూ సప్తఋషులు అవుతారు. మీరందరూ భక్తి శ్రద్ధలతో గరుడ పురాణమును ఒక్కరోజు కూడా విడిచిపెట్టకుండా సంపూర్ణముగా వినగలిగితే మీరు ఎవరో ఒకరు మనువు అవ్వగలుగుతారు, ఇంద్రుడు అవ్వగలుగుతారు, లేక ఏదైనా ఒక సప్త ఋషుల యొక్క పదవి పొందగలుగుతారు. ఏ పదవి కోరుకుంటే పదవి వస్తుంది ఆయా వ్యక్తుల యొక్క శ్రద్ధని బట్టి. అందరూ మేము మనువే కావాలనుకుంటే అప్పుడు ఏమవుతుందన్నమాట, యుగ యుగాలు దాటిపోయి ఎప్పటికో మనువు అవుతారు. కాబట్టి కోరుకోకుండా ఉంటే మనకు మంచి పదవి ఇస్తాడు పరమాత్మ. కోరుకుంటే అన్ని ఇస్తాడు, కోరుకోకపోతే ముక్తిని కూడా ఇస్తాడు. గరుడ పురాణం యొక్క గొప్పతనం ఏమిటంటే ముందు భక్తి తర్వాత ముక్తి ఇస్తుంది. నేను చాలాసార్లు పదే పదే చెబుతున్నాను. ఏమని? గరుడ పురాణములు జీవితములో సంపూర్ణముగా చదివినా, విన్నా, ఇంటిలో పెట్టి ఆ పుస్తకమును పూజించిన ఆ వ్యక్తి నరకమును చూడడు. వాడికి జీవితంలో నరకం ఉండదు, ముక్తి పొంది తీరుతాడు. ముక్తి పొందపోయిన ఉత్తమ లోకాలకి, ఊర్ధ్వలోకాలకు పెడతాడు. పవిత్రమైన స్వర్గం వంటి లోకాలకైనా పెడతాడు. అదే కాకుండా భక్తితో ఎడతెరపి లేకుండా ఈ పుస్తకాన్ని పూజించేవాడు, ఈ పుస్తకమును పఠనం చేసేవాడు, పారాయణం చేసేటటువంటి వాడు, నియమబద్ధంగా పారాయణం చేసేవారు శాశ్వత వైకుంఠం పొందుతారని స్వయంగా శ్రీమన్నారాయణుడు గరుడునికి చెప్పాడంటే ఈ పురాణం ఎంత గొప్పదో ఆలోచించండి. ఇది తెలియక అజ్ఞానులు కొంతమంది గరుడ పురాణం ఇంట్లో ఉండకూడదు, అది పూజించకూడదు, ఎప్పుడో ఎవడో చచ్చినప్పుడు మాత్రమే వినాలి, చదవాలంటున్నారే, వాళ్ళు చచ్చిన స్వర్గాన్ని కట్టారట. గరుడ పురాణం నిత్యం పూజింపబడితేనే ఇంట్లో ఆ వ్యక్తి ముక్తి పొందుతాడు. గరుడ పురాణం నిత్యం ఇంట్లో పూజింపబడి గరుడ పురాణం పారాయణం చేయబడితే ఆ వ్యక్తి శాశ్వత వైకుంఠం పొందుతాడు. గరుడ పురాణం లేని చోట విష్ణు ఉండడు, గరుడ పురాణం ఉన్న చోట యముడు ఉండడు. గరుడ పురాణం ఉన్న చోట విష్ణు ఉంటాడు, గరుడ పురాణం ఉన్న చోట యమధర్మరాజు అడుగు పెట్టలేడు. పూజితం యద్గృహే నిత్యం గారుడం చ మహాపురాణం
ఈ గారుడం అనే మహాపురాణం ఏ ఇంటిలో నిత్యం పూజింపబడుతుందో ఆ ఇంటిలోకి అడుగు పెట్టడానికి యమకింకరులు వణికి దూరం నుంచి దండం పెట్టి పారిపోతారు. యమధర్మరాజు గారి కింకర్లట ఎవరికైనా పోయే కాలం వస్తే ఆ ఇంట్లో అడుగు పెడతారట. పరమ పాపాత్ముల్ని పట్టుకుపోవడానికి 3 కింకర్లు వస్తారండి. కలియుగంలో ఉన్నవాడు పుణ్యాత్ములని చెప్పడానికి చాలా కష్టం. ఏదో కొద్దిమంది మీలాంటి ఈ పురాణాలు వినేటటువంటి వాడు వేదంలో లెక్క పెట్టేవాడిని పక్కన పెడితే 335 మంది కలియుగంలో పాపాత్ములు ఉంటారట. ప్రతి 100 మందిలో 90 మంది పాపాత్ములు, 10 మందిలో పుణ్యాత్ములు ఉంటారు. ఆ 10 మందిలో ఎవరుంటారు మీరు ఆలోచించుకోండి. శ్రద్ధగా పురాణం విన్న వాళ్ళంతా ఆ 10 మందిలో ఉంటారు. ఇన్ని కోట్ల మందిలో మహా అయితే ఒక 5-6 కోట్ల మంది పుణ్యాత్ములు ఉంటారట. మిగతా వాళ్ళలో ఎక్కువ మంది పాపాత్ములు ఉంటారట. ఆ పాపాత్ములు కూడా తమ భేదాలు ఉంటాయి. కొందరు మహాపాపాత్ములు, కొందరు సామాన్య పాపాత్ములు. ఈ పాపాత్ములు చచ్చేటప్పుడు వీళ్ళని తీసుకురావడానికి వాళ్ళ పాపాలను బట్టి 3 యమకింకరులు లేక 2 యమకింకరులు లేక యముడు దిగి వస్తారు. పుణ్యాత్ములు తీసుకెళ్ళడానికి దేవలోకం నుంచి దేవకింకరులు. అదే మీ ఇంట్లో గరుడ పురాణమును పెట్టి మీరు పూజిస్తే, లేక గరుడ పురాణమును నిత్యం ఎంతో కొంత పారాయణము చేస్తే, గరుడ పురాణము ఎవరైనా చెప్పినటువంటి దానిని శ్రద్ధగా మీరు విన్నట్టయితే మీ ఇంటిలోకి యముడు యమకింకరుడు అడుగు పెట్టక దూరం నుంచి హడలి బెదరి పారిపోతారు. అసలు ఆ ఇంటి కేసి రాదు. పాము మంత్రం చదవబడిన ఇంట్లోకి పాములు రావు. భయంకరమైన గరుత్మంతుని రూపం చూస్తే పాములు పారిపోతాయి. అలాగే యమకింకరుడు గరుడ పురాణం ఇంట్లో ఉంటే ఆ ఇంటి దగ్గరికి రాదు. అందుకనైనా ఇళ్లలో పెట్టుకుని గరుడ పురాణాన్ని పూజించుకోండి బాబు అని చెబుతున్న కారణం అదనమాట. బాబోటివాడు పదే గరుడ పురాణమును మీ ఇంట పెట్టుకోండి, మీరు పారాయణము చెయ్యకపోయినా కనీసం పూజించండి అని ఎందుకు చెబుతున్నాము అంటే, ఆ పుస్తకము మీ ఇంట ఉంటే యముడు మిమ్మల్ని కంట చూడడు. యముడు గౌరవించి మిమ్మల్ని ఊర్ధ్వలోకాలకి ఉత్తమ లోకాలకి పంపుతాడు. ఇది ప్రమాణమైనటువంటి విషయం కనుక దీనిని నమ్మి ఈ రోజు నుంచి నేను రాసినటువంటి గరుడ పురాణం ఒకటి మీ ఇంట్లో పెట్టుకు పూజించండి. ఇది ఒక మహత్తరమైన యోగం అనుకోండి. అప్పుడు కూడా వినకపోతే ఏం చేయలేము. సరే, మొత్తం మీద ఏది ఏమైనా ఈ మన్వంతరాలు ఇంత గొప్ప. ఇక ఆఖరిది వంశానుచరితం. ఈ మనువుల వంశంలో పుట్టారు కదా. ఇప్పుడు ఉదాహరణకి స్వయంభూములకి ప్రియవ్రతుడు పుట్టాడు, ఉత్తానపాదుడు. బట్టి ఉత్తానపాదుడు అని ఆయనకేమో ధ్రువుడు, ఉత్తముడు అని 2 కొడుకులు పుట్టారు. ఈ ధ్రువుడు ఏకంగా విష్ణువుని చిన్నప్పుడే పూజించి తపస్సు చేసి మెప్పించి ధ్రువ నక్షత్రంగా మారినటువంటి వాడు. అలాగే ప్రియవ్రతుడి యొక్క కుమారులు ఉన్నారు. ఆ వంశంలో ఋషభుడు లాంటి విష్ణుమూర్తి అవతారాలు వచ్చాయి. ఈ విశేషాలన్నీ కూడా వంశం యొక్క అనుచరితములు, ఆ వంశంలో పుట్టినటువంటి పరంపరగా ఉన్న రాజుల యొక్క చరిత్రలు. అలాగే రైవతమ్మలు, ఆ రాజుగారి వంశంలో పుట్టిన మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. అలాగే ఇప్పుడున్న వైవస్వతములు ఉన్నాడు. ఈ వైవస్వతునికి ఇక్ష్వాకు వంటి 10 మంది కొడుకులు, ఇక్ష్వాకుకి మళ్ళీ 10 మంది కొడుకులు, మళ్ళీ అలా కొడుకులు, ఆ కొడుకులు, అందులోనే దశరథుడికి మళ్ళీ రాముడు. ఇలా వరుసగా వంశం సాగింది. ఈ వంశములు సాగడానికి వంశానుచరితం అని పేరు. అలాగే చంద్రుడు ఉన్నాడు. చంద్రుడికి బుధుడు పుట్టాడు. బుధుడు గ్రహం అయ్యాడు. ఈ బుధుడు సుదర్శనుడనే రాజుగారు స్త్రీగా మారిపోతే ఆ స్త్రీకి ఎలా అని పేరెట్టి స్త్రీగా మారిన రాజుగారిని పెళ్లి చేసుకున్నాడు. వాడిద్దరికి పిల్లలు పుట్టుకొచ్చారు. ఆ పిల్లల్లో ఒక ఆయన పేరు పురూరవ చక్రవర్తి. ఆ పురూరవుడి కొడుకు నహుషుడు కొడుకు యయాతి మహారాజు గారికి దేవయాని అనే మొదటి భార్య శుక్రాచార్యుడి కూతురు వల్ల యదువు, తుర్వసుడు, అనువు, దృహ్యుడు, పూరువు పుట్టుకొచ్చారు. అందులో దృహ్యుడు, పూరువు అనేవాడు శర్మిష్ఠ పిల్లలు. యదువు, తుర్వసుడు, అనువు అనేటటువంటి 3 ఏమో దేవయాని పిల్లలు. దేవయాని పిల్లలు యదువు యొక్క సంతానం యాదవులయ్యారు. దృహ్యుడి యొక్క సంతానమే ద్రౌహ్యులయ్యారు. తుర్వసుడి సంతానం తుడి సంతానం అయింది. ఆ తుడి సంతానంలోనే కృష్ణదేవరాయలు పుట్టుకొచ్చాడు. అందుకే వాళ్ళకి తుడి వంశం అంటారు. తుర్వసుడి యొక్క సంతానం ఇది. ఇక పూరువు అనేవాడి వంశమే ఈ కౌరవ పాండవులంతా. అందుకే దానికి పౌరవ వంశం అని కూడా పేరు. కురు మహారాజు పుట్టడానికి క్రితం దాన్ని పూర్వ పేరు మీదుగా పౌరవ వంశము అనేవారు. కురువు పుట్టగానే పౌరవ శబ్దం పక్కకు పడిపోయి కౌరవ శబ్దం వచ్చేసింది. వ్యవహారంలో పాండవులు కౌరవులు అంటే కానీ పాండవ కౌరవులు అందరూ కురు వంశస్థులే కనుక అందరూ కౌరవులే. అందుకే కురురాథోత్తమ అంటాడు ధర్మరాజు. అది పరీక్షిత్తుని కురు వంశోత్తమ అంటారు. ఆ వంశం అంత గొప్పది కనుక.
ఈ చంద్రవంశంలో ఇలాంటి మహానుభావులైన రాజులు పుట్టారు. వాళ్ళ చరిత్రలు, వాళ్ళ కాలంలో వాళ్ళు చేసిన యజ్ఞములు, వాళ్ళు చేసిన దానములు, వాళ్ళు చేసిన ధర్మములు, వాళ్ళు చేసిన మహాపవిత్ర కార్యక్రమాలు, ఇవన్నింటినీ వ్యాసుడు వర్ణించాడు. ఇవి వంశానుచరితం అని పిలువబడతాయి. ఈ 5 ఉంటే దాన్ని పురాణం అంటారు. ఈ పురాణం పంచలక్షణములతో కూడినది. ఈ విషయం విన్నంత మాత్రం చేత అనుకున్న పనులు సిద్ధిస్తాయి. ఇప్పుడు గరుత్మంతుడు, నాయనలారా, విష్ణువు యొక్క అవతారాలు క్లుప్తంగా కొన్ని చెప్పాను మీకు. విష్ణు భగవానుడిని తొందరగా ప్రసన్నం చేసుకోవడానికి ఒక గొప్ప స్తోత్రం ఉన్నది. ఆ స్తోత్రమునకు విష్ణు పంజర స్తోత్రం అని పేరు. ఈ స్తోత్రం అత్యంత పవిత్రమైనది. దీనిని చదివితే ఏ విధమైన రోగము ఏమి చేయలేదు. కొత్త కొత్త రోగాలు కూడా పటాపట్టి. ఈ స్తోత్రం కళ్యాణకారక స్తోత్రం అని 10 శ్లోకములతో ఉండి, ఆ తర్వాత మిగతాది దానికి అనువుగా ఉండే బాంధవ్యం. దాని ఏమంటామంటే అనువైనటువంటి మహిమతో కూడినటువంటి శ్లోకములు. వెరసి మొత్తం 14 శ్లోకాలు. 10 శ్లోకాలు విష్ణు మహిమ. ఆ విష్ణు మహిమని వర్ణించేటటువంటి శ్లోకాలు 4. వెరసి 14 శ్లోకములతో విష్ణు పంజర స్తోత్రం. ఆ స్తోత్రం మీరందరూ శ్రద్ధతో వినండి. ప్రవక్ష్యామ్యధునాహ్యేతత్ వైష్ణవం పంజరం శుభం. నమో నమస్తే గోవింద చక్రం గృహ్య సుదర్శనం. ప్రాచ్యాం రక్షస్వ మాం విష్ణో త్వామహం శరణం గతః. గదాం కౌమోదకీం గృహ్య పద్మనాభ నమోస్తుతే. యాం యాం రక్షస్వ మాం విష్ణో త్వామహం శరణం గతః. ఫలమాదాయ సౌనందం నమస్తే పురుషోత్తమ. ప్రతీచ్యాం రక్ష మాం విష్ణో త్వామహం శరణం గతః. ముసలం శాంతనం గృహ్య పుండరీకాక్షరక్ష మాం. ఉత్తరస్యాం జగన్నాథ భవంతం శరణం గతః. ఖడ్గమాదాయ చర్మాథ అస్త్రశస్త్రాదికం హరే. నమస్తే రక్ష రక్షోఘ్న ఐశాన్యాం శరణం గతః. పాంచజన్యం మహాశంఖం అనుఘోష్యం చ పంకజం. ప్రగృహ్య రక్ష మాం విష్ణో ఆగ్నేయాం యజ్ఞశోకర. చంద్రసూర్యం సమాగృహ్య ఖడ్గం చాంద్రమసం తథా. నైరుత్యాం మాం చ రక్షస్వ దివ్యమూర్తేంద్రుకేసరిన్. వైజయంతీం సంప్రగృహ్య శ్రీవత్సం కంఠభూషణం. వాయవ్యాం రక్ష మాం దేవ హయగ్రీవ నమోస్తుతే. వైనతేయం సమారుహ్య త్వంతరిక్షే జనార్దన. మాం రక్ష స్వాజిత సదా నమస్తే స్త్వపరాజిత. విశాలాక్షం సమారుహ్య రక్ష మాం త్వం ప్రసాదలే. అపూపార నమస్తుభ్యం మహామేర నమోస్తుతే. కరశీర్షాద్యంగులీషు సత్యత్వం బాహుబంజరం. కృత్వా రక్షస్వ మాం విష్ణో నమస్తే పురుషోత్తమ. ఏతదుక్తం శంకరాయ వైష్ణవం పంజరం మహత్తు. పురా రక్షార్థమీశాన్యాః కాత్యాయన్యా వృషధ్వజ. నాశయామాస సాయేన చామరం మహిషాసురం. దానవం రక్తబీజం చ అన్యాంస్తి సురకంటకాన్. ఏతజ్జపన్నరో భక్త్యా శత్రున్ విజేతే సదా. ఇది గరుడ పురాణంలో 13వ అధ్యాయంలో 1వ శ్లోకం నుంచి 14వ శ్లోకం వరకు అనమాట. ఇందులో మొదటి 10 భగవంతుడికి సంబంధించిన రక్షా స్తోత్రములు, 11, 12 అనురక్షా స్తోత్రములు, 13, 14 శ్లోకములు రుద్రుడికి స్వయముగా పరమాత్ముడు చెప్పటం వల్ల వచ్చినటువంటి మహామహిమని ఇమిడ్చినటువంటి శ్లోకం. ఈ స్తోత్రములకు విష్ణు పంజర స్తోత్రం అని పేరు. పంజరము అంటే రక్షించున్నది. ఓ చిలుక ఉంది. ఈ చిలుకని ఏ పాములు లేకపోతే తేళ్లు లేకపోతే ఇంకో వస్తువులు చంపకుండా ఉండడానికి ఏం చేస్తాం? ఒక ఇనుముతోటో వెండితోటో ఇంకో దాంతో తయారు చేసిన పంజరంలో పెడతాం. ఈ పంజరం ఒక ఇల్లు, దానికి రక్షణ కవచం, రక్షించేది. అందుకే పంజరం అంటే అసలు రక్షించున్నది. ఈ విష్ణు స్తోత్రం మనందరినీ రక్షిస్తుంది కనుక దీనిని విష్ణు పంజర స్తోత్రం అన్నారు. ఇక్కడ పరమ పవిత్రమైన విశాలాక్షుడు అనేటటువంటి ఒక గొప్ప మాట పాడారు. అంటే గరుడ వంశంలో పుట్టినటువంటి విశాలాక్షుడు అనే శబ్దమునకు గరుత్మంతుడు. గరుడ వంశంలో పుట్టిన విశాలాక్షుడు అనే వారికి నన్ను పాతాళంలో రక్షించు అని దీని అర్థం. ఈ ఆఖరి శబ్దం అంటే ఏది విశాలాక్ష అనే శబ్దం ఇందాక చదువుతున్నప్పుడు మీరు వినే ఉంటారు. విశాలాక్షం సమారుహ్య రక్షమాంతం రసాతలే. ఈ స్తోత్రం ఒక్కటి కనుక పాడైపోతున్నప్పుడు, పతనమైపోతున్నప్పుడు, ఉన్నత స్థానం నుంచి నాశనం అయిపోతున్నప్పుడు ఆ ఒక్క శ్లోకం చదివితే మళ్ళీ ఉన్నత స్థానం పొందుతాడు. ఒక్కడి కర్మగారి పదవుల నుంచి డాముని కింద పడిపోతారు. ఉద్యోగంలో ప్రమోషన్ పోయి డిప్రమోషన్ లో గడిపోతారు. గొప్ప గొప్ప స్థానం నుంచి
భ్రష్టులైపోతారు. అలాంటి వాళ్ళు భగవత్ శ్లోకం శ్రద్ధతో చదివితే అప్పుడు మళ్ళీ వాళ్ళు అధపాతాళం నుంచి పైకి ఉద్ధరింపబడతారు. ఇది చాలా గొప్ప స్తోత్రం అండి, విష్ణు భజన స్తోత్రం. ఈ స్తోత్రం అతి భయంకర కాలంలో మనల్ని రక్షిస్తుంది. ఈ స్తోత్రమే రక్షించలేకపోతే సృష్టి అంతా తలకిందులైన వ్యక్తిని రక్షించలేదు అంటాడు ఇందులో. ఏది ఏమైనా పరమ పవిత్రమైన ఈ స్తోత్రాన్ని ఒకప్పుడు స్వామివారు శ్రీమన్నారాయణుడు రుద్రుడికి చెప్పాడు. రుద్రుడి ద్వారా జగత్ ప్రసిద్ధికి ఎక్కింది. పురాణం చెబుతూ చెబుతూ గరుత్మంతుడికి కూడా వివరించడం వల్ల గరుత్మంతుడు ఈ స్తోత్రమును గరుడ పురాణములో ఈవిడిచ్చాడు. దాన్నే వేదవ్యాసుల వారు మనకి పురాణ రూపంలో అందించారు. ఇంతటి మహత్తరమైనటువంటి ఈ స్తోత్రం రాత్రి పడుకోబోయే ముందు చదివితే దుస్వప్నములు రావు, మంచి కళలు వస్తాయి. తెల్లవారి శుభవార్తలు వింటాం. ప్రొద్దుట లేచి మన పనుల్లోకి వెళ్ళేటప్పుడు ఒక్కసారి దీనిని చదువుకుని వెళితే ఆ పూట మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ దిగ్విజయమే. మాట వరుసకు కూడా మనకి ఎక్కడ విరోధం ఉండదు, వ్యతిరేకత ఉండదు. తీవ్రమైన రోగములు వచ్చేస్తున్నాయి ఈ మధ్యకాలంలో. చాలా మందికి కొత్త కొత్త పేర్లు కూడా పెడుతున్నారుగా, కరోనా అని, మరోనా అని, అదే ఇంకొక కడోనా అని, కిడోనా అని, ఏవో కొత్త కొత్త రోగాలు. ఈ ఊరు పేరు లేని రోగముల నుంచి బయటపడడానికి చేతులు కాళ్ళు బాగా లాగుతున్నప్పుడు, గుడ్డెపోటు ఎత్తుతున్నప్పుడు, నాకి దగ్గర బొడ్డు దగ్గర నొప్పి వచ్చినప్పుడు, 24 గంటల నొప్పులు ఏవో ఉన్నాయి దిక్కుమాల రోగాలు. ఏమిటో ఎవరో ఇలాంటి కొత్త కొత్త రోగాలని కలియుగంలో వస్తాయి. ఇలాంటి రోగములు వచ్చినప్పుడు వస్తున్నాయి అనిపించినప్పుడు మనం ఈ స్తోత్రాన్ని విడిచిపెట్టకుండా 9 రోజులు చేయాలి. 9 రోజులు 3 పూట్ల పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం చేసినటువంటి వాడు ఈ భయంకరమైనటువంటి రోగముల నుంచి తక్షణం విముక్తి పొందుతాడు. ఈ స్తోత్రం భోగం మోక్షం రెండూ ఇస్తాయి. యోగులు నిరంతరము ఈ స్తోత్రమును ధ్యానించి పరమేశ్వరుని పొందగలిగారు. కాబట్టి మాకు ముందు భోగం కావాలి, ఆ తర్వాత యోగం కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈ స్తోత్రాన్ని చెయ్యాలి. స్వయంగా విష్ణువు చెప్పాడు, ఈ స్తోత్రం విష్ణు స్వరూపం. నేనే విష్ణువుని, నేనే ఈశ్వరుణ్ణి, నేనే బ్రహ్మని, నేనే దేవతల్ని, నేనే సమస్త నక్షత్రాలు, నేనే సమస్తమైన లోకాలు, నేనే సమస్తమైన పంచభూతాలు, ఈ ప్రాణులన్నీ నేనే. ఈ మొత్తం శక్తి అంతా ఈ విష్ణు పంజర స్తోత్రంలో ఉన్నది. కాబట్టి ఈ విష్ణు పంజర స్తోత్రం సమస్త సృష్టికి నిలయము. ఇది భక్తి శ్రద్ధలతో ప్రతి అమావాస్య నాడు, పూర్ణిమ నాడు పఠిస్తే జ్ఞానం లభిస్తుంది. అమావాస్య పూర్ణిమ నాడు ఈ స్తోత్రం చదివేవాళ్ళ హృదయంలో దూరి పరమాత్ముడు వాడికి ఎప్పుడు ఏం చేయాలో సందేశం ఇస్తాట. కొంతమందికి బుర్ర తట్టదు, ఆలోచన ఉండదు, హఠాత్తుగా చదువుకుంటారు. ఇక ఆ తర్వాత మాట కదలదు ఎన్ని గంటలైనా. నిత్యం చదివే స్తోత్రములు కూడా చదువుకుంటూ చదువుతారు కొందరు. అంటే దీనికి గల కారణం ఏంటంటే ఏ జ్ఞానంలో జ్ఞాపక శక్తి ఉండడం లేదు. పూర్ణిమ అమావాస్య నాడు ఈ స్తోత్రం చదివితే అటువంటి వాడు హృదయంలో పరమాత్మ చేరిపోతాడు. చేరిపోవటం వల్ల అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. వాడికి మంచి జ్ఞాపక శక్తి వస్తుంది. ఆ తర్వాత ఏ మూల ఏం జరిగాయో కూడా తెలుస్తున్నట్టు ఈ స్తోత్రాన్ని విడిచిపెట్టకుండా సంవత్సర కాలం పఠిస్తే జరగబోయేది, జరుగుతున్నది, ఎక్కడెక్కడో రహస్యంగా జరిగినా కూడా మనకి తెలిసిపోతూ ఉంటాయి. ఎంత గొప్పది ఇది. విద్వాంసులు ఈ స్తోత్రం చదువుకుని పరమపదాన్ని పొందాలి అని స్వయంగా భగవంతుడు చెప్పాడు. కాబట్టి మనందరం కూడా ఈ స్తోత్రాన్ని పారాయణ చేసుకుందాం. మరిన్ని విశేషాలతో రేపటి రోజు కార్యక్రమంలో కలుసుకుందాం.